హల్లెలూయా. మరి శ్రమ దినాలు మనం అందరం కూడా శ్రమ దినాల్లోకి వెళ్ళాం కదా. ఏమంటారు? భస్మ బుధవారం. భస్మ అంటే బూడిద, భస్మ అయిపోతాం అంటే బూడిద అయిపోతాం. బూడిద బుధవారం. ఓకే, బూడిద బుధవారం అనేది బైబిల్ ఎక్కడ కూడా లేదు. బైబిల్ ఎక్కడ కూడా 1వ సెంచరీ, 2వ సెంచరీ, 3వ సెంచరీ, 4వ సెంచరీ. సెంచరీ అంటే ఎంత? 100. యేసుప్రభు పుట్టిన తర్వాత 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000 అయిన వరకు కూడా ఈ భస్మ బుధవారం అనే మాట లేదు. ఇన్ని వందల సంవత్సరాలు క్రైస్తవ్యం నడుస్తూ పోతుంది లేదు. కానీ ఒక పోప్కి 1000 సంవత్సరాల తర్వాత, యేసు ప్రభు పుట్టిన 1000 సంవత్సరాల తర్వాత ఒక పోప్ అంటే తెలుసుగా, రోమన్ క్యాథలిక్ కి గురువు ఎవరు? పోప్. ఆ పోపు గారు ఏం చేశారంటే శ్రమ దినాలు అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేస్తారు అంటే తిరిగి లేచే వరకు కూడా మనకి శ్రమ దినాలు. కాబట్టి యేసు ప్రభు మరణం ఆ తర్వాత రోజు వరకు మరి ఎన్ని దినాలైతే వెనక్కి ఉంటాయో 40 దినాలు. యేసు ప్రభు 40 దినాలు అరణ్యంలో ఆత్మచే ఆయన నడిపించబడతాడు. ఏంటంటే ఉపవాసం ఉంటాడు ఆయన. మోషే గారు ఉంటారు. మోషే గారు ఇజ్రాయేలుని 40 సంవత్సరాలు పైబడి ఇక్కడికి నడిపిస్తారు. 40 అనే అంకెకి చాలా ప్రాధాన్యత బైబిల్లో ఉంది. అందుకని ఆయన ఏం చేశారంటే ఒకరోజు విన్నారా, ఒకే ఒక రోజు గుడ్ ఫ్రైడే వచ్చింది, తర్వాత ఈస్టర్ వచ్చింది. గుడ్ ఫ్రైడే రోజు మనం ఏడ్చి ప్రలాపించి, గుడ్ ఫ్రైడే రోజు కూడా చాలా మౌనంగా ఉండి దుఃఖంగా ఉండి ప్రభు యొక్క మరణాన్ని మనం గుర్తు చేసుకొని ఆ 2 రోజులు గడిచిపోయి వెంటనే ఈస్టర్ రోజున గీతం అని పాట, ఈ 2 రోజుల్లో ఈ పండుగ వెళ్ళకూడదని ఆ పోపు గారు, ఆ తండ్రి గారు ఏం చేశారంటే ఈ యొక్క పండుగ లేకపోతే ఈ యొక్క గుడ్ ఫ్రైడేని మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలంటే మనమందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. మనం అందరం కూడా దేవుణ్ణి సమీపించాలి. ఎలా మనం సమీపించాలంటే పాత నిబంధనలో దేవుని బిడ్డలారా ప్రజలకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, లేకపోతే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో కానీ లేకపోతే మన బబులోను దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకు కలిగిన ప్రతి శ్రమలో కూడా యూదుల యొక్క లక్ష్యం ఏంటంటే బాధ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి మూలని కూర్చోరు. ఇట్లాగా బాధ రాగాన్ని దేవుని దగ్గరికి మొరపెట్టాలని ఏం చేస్తారంటే వాళ్ళు గోని పట్ట కట్టుకుంటారు. ఇది గోని పట్ట వాళ్ళు వేసుకుంటారు. తర్వాత వాళ్ళు దుఃఖం అనమాట, ఏడుస్తూ ఉంటారు. అదే విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే బూడిద ఉంటుంది కదా, బూడిద కానీ లేకపోతే మట్టి డస్ట్ ఏంటిది వాళ్ళ మీద వేసుకొని, అయ్యా మనం ఎలా పుట్టాము? మట్టి నుండి మనం తీశాడు ప్రభు కదా. మట్టి నుండి మనం తీశాడు. మట్టి నుండి తీసిన మనలో మనం మళ్ళీ ఏమవుతాం? మనము మట్టి అయిపోతాం. క్రైస్తవులేమో పాతి పెట్టబడి మట్టి అయిపోతారు. మరి హిందూ సహోదరులేమో కాల్చి బూడిదై మట్టి అయిపోతారు. ఏ విధంగా ఏ మతం ఏ జాతి పేర్లో ఉన్నా మట్టి నుండి తీయబడ్డ మనము మట్టి అయిపోతాం. అందుకని ప్రభువా నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసయ్యా, నా ఉనికి తెలుసు, నా ప్రారంభం తెలుసు, నా శక్తి నాకు తెలుసయ్యా. నేను మట్టి నుండి వచ్చాను నాయన. ఇదిగో నాకు ఈ శ్రమ కలిగింది, ఈ బాధ కలిగింది, ఈ రాజు నన్ను బాధ పెడుతున్నాడు, ఈ మంత్రి నన్ను బాధ పెడుతున్నాడు, ఈ ప్రధాన మంత్రి నన్ను బాధ పెడుతున్నాడు, లేకపోతే ఈ సైనికుడు సైన్యాధిపతి నన్ను బాధ పెడుతున్నాడయ్యా, నా పొరుగు వాడే బాధ పెడుతున్నాడు, నేను వాడికంటే బలహీనున్నయ్యా, నీవు నన్ను రక్షించయ్యా అని ప్రభు సన్నిధిలో వినయపూర్వకంగా నమ్రత కలిగి తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను రిక్తునిగా ఎంచుకొని దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో యూదులు ఏం చేసేవాడు తెలుసా? గోనె పట్టు కట్టుకొని ఆ తర్వాత బూడిద లేకపోతే మట్టి వాళ్ళ మీద వేసుకొని దేవుని సన్నిధిలో, అయ్యా నాయన ప్రభువా మీరు నన్ను రక్షించండి అయ్యా, మీరు నన్ను కాపాడండి అయ్యా అని చెప్పి వారు ఎప్పుడైతే అయ్యా నేను పాపం చేశా, నీకు వ్యతిరేకంగా నడిచా, అందుకనే ఈ శిక్షకు నేను పాత్రునయ్యానయ్యా, అయినా కూడా దావీదు ఉంటాడు తెలుసా, మన్ను నిన్ను స్తుతించునా, మన్ను నిన్ను స్తుతించునా, అందుకే నన్ను బ్రతికించయ్యా, మరణానికి నన్ను అప్పగిస్తే
నేను మట్టి నుండి వచ్చాను కనుక మట్టి అయిపోతా, కానీ నేను చేసిన పాపాన్ని నీవు క్షమించి నన్ను విమోచిస్తే, నన్ను కాపాడితే నీవు స్తుతిస్తా. చప్పట్లు కూడా అని వాళ్ళు తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటారు. దేవుని బిడ్డ మనకలాగా వచ్చేసేసి ఏది ప్రార్థన చేసేసి వెళ్ళిపోవడం కాదు. దేవుని సన్నిధిలో మనం ఎలా రావాలో తెలుసా? మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. నేనేమంటాను ఆరాధనలో, అయ్యా నేను వీళ్ళకి పనివాడిని అంటాను. వాస్తవం ఏంటంట, పని మనిషి అంటాం. ఎందుకో తెలుసా? మేము నిజంగా పనివాళ్ళం ఏంటంటే దేవుడు మమ్మలను ఆ విధంగా చేశాడు. హల్లెలూయా. ప్రార్థన మన భక్తి ఏ విధంగా ఉండాలంటే, దేవుని దగ్గర ఆ ధూళి మీద వేసుకునే ఆ భక్తి ఉండాలి. ఆ దొర, ఆ తండ్రి, ఆ బిషప్ గారు ఏం చేశాడంటే, ఈ 40 రోజులు మనం పెడదాం. 40 రోజులు కూడా మనము లెంట్ అంటే శ్రమ దినాలుగా మనం భావించి, మన శ్రమలన్నిటిని కూడా యేసు ప్రభు శిలువ, ఆయన ఏ విధంగా చనిపోయారు, ఆయన ఏ విధంగా శిలువ వేశారు, ఆయన ఏ విధంగా బాధ పెట్టారో, ఆయన శిలువను ధ్యానం చేస్తూ మన బాధని, మన వ్యధని, మన కుటుంబంలో ఉన్న పరిస్థితుల్ని, భర్త మనమైతే బాగుంటుంది అనుకుంటారు, డబ్బు ఉంటే అన్ని బాగుంటాయి. ఏమిటది? డబ్బు ఉంటే అన్ని బాగుంటాయి, డబ్బు లేకపోతే ఏది బాగుంది. ఇది డబ్బు ఉంటే అన్ని బాగుంటాయి. డబ్బు ఉంటే మనం తమ్ముడు చేసిన తప్పు కూడా క్షమిస్తాం. డబ్బు ఉంటే మన అన్న చెల్లి చేసిన తప్పు కూడా క్షమిస్తాం. అది డబ్బు లేదనుకో, వాడి మీద బాగా ఇంకా పెరుగుతాం. అది డబ్బు ఉంటే ఆహ్వానం లాంటిది. ఎందుకంటే మనం సమృద్ధిగా ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. ఎప్పుడైతే డబ్బు ఉండదో మనం ఏమవుతామంటే బాగా సంఘర్షణకు గురవుతాం, బాగా ఆత్మ నలిగిపోతూ ఉంటుంది. నా పిల్లల్ని ఎలా చదివించాలి, నా కుటుంబాన్ని ఎలా పోషించాలి, లేకపోతే నా కుమారునికి ఎలాగ ఆపరేషన్ చేయించాలి, నా కుమార్తెను ఎలా చదివించాలి అనేటువంటి ఆ యొక్క తలంపులతో పిచ్చెక్కిపోతూ ఉంటుంది. డబ్బులుంటే ఏమైందంటే మన దగ్గర ఆశీర్వాదకరంగా ఉంటే ఏమీ అనిపించదు. అవునా కదా? ఒక వారం పనికి వెళ్ళకుండా ఎలా ఉంటుంది మీ లైఫ్? చంద్రవందరు ఎక్కడ ఇజ్రాయెల్లో ఉన్నా కూడా, కానీ ప్రతిరోజు పనికి వెళ్తే డబ్బు మనకు ఆనందం ఉంటుంది. అందుకని ఈ యొక్క భక్తుడు ఏం చేశాడంటే, తండ్రి గారు, ఈ పోప్ గారు, మనం ఒక 40 దినాలు పెట్టుకుందాం, దాన్ని బుధవారం మనం ప్రారంభిద్దాం. కాబట్టి ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క రోజు మా పాపాన్ని క్షమించండి అయ్యా, నా పిల్లల్ని కాపాడండి అయ్యా అంటూ, అయ్యా నా కోసం, అయ్యా 10,000 మందిలో అతి కాంక్షణీయుడు అయ్యా, నువ్వు 10,000 మంది ఉన్నారంటే ఆ 10,000 మందిలో నిన్ను గుర్తుపెట్టగలిగిన అందమైనటువంటి వ్యక్తి అయ్యా. అయ్యా స్వరూపమే నా కొరకు లేకుండా నీ యొక్క దేహం నల్లగొట్టబడింది అయ్యా, నిన్ను పొడిచారయ్యా. అయ్యా ఈ పాపి కోసమా, నా కోసమా ఈ యొక్క ఘోరమైనటువంటి శిక్ష నీవు అనిపించావని యేసు క్రీస్తుని మనం తలంచుకుంటూ ఈ 40 దినాలు వెళుతుంటే ఆయన శిలువ దగ్గరికి వస్తాం. దేవుని బిడ్డారా, హల్లెలూయా. మనలో ప్రేమ వస్తుంది. దేవుని బిడ్డారా, ఉపవాసం ఉండి మనము ఈ 40 దినాలు ఆచరిస్తే మనలో సమాధానం వస్తుంది. దేవుని బిడ్డారా, మనలో శత్రువులను ప్రేమించేటటువంటి భావన మనలో కలిగింది. దేవుని బిడ్డారా, ఎప్పుడైతే ఆహారం సమృద్ధిగా ఆహారం తింటూ వెళ్ళిపోతున్నామో, ఉపవాసం లేకుండా ప్రార్థన చేస్తున్నామో, ఉప్పు లేని కూర అయిపోతుంది. ఏమంటే ఉప్పు లేని కూర ప్రార్థన. అది ప్రార్థన ఉపవాసంతో చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? దేవుని బిడ్డారా, ఉపవాసంతో చేస్తే మన యొక్క దేహం ఏమైందంటే నెమ్మదిగా ఆత్మవశం అయితే, ఏమైతే ఆత్మవశం ఉపవాసం ఉంటుంది. దేవుని బిడ్డారా, హల్లెలూయా. మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ఉత్తేజం కలిగింది. హల్లెలూయా. ఆ శరీరం యొక్క బద్ధకం, దాని పవర్ అంతా తగ్గిపోయి ఆత్మ యొక్క శక్తి మనలోనికి వచ్చి, మనలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయిపోయి రాత్రంతా ప్రార్థన చేసిన వాడు ఏమి కలుగుతారు. హల్లెలూయా. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఎన్నో అంశాలు మనం ప్రార్థన చేయొచ్చు కదా. అదే నువ్వు దేవుని ఆత్మతో లేకపోతే ఉపవాసంతో అరగంట చేస్తే ఎన్ని అంశాలు చేయొచ్చు, గంట చేస్తే ఎన్ని అంశాలు చేయొచ్చు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 40 దినాల ఉపవాసాన్ని ఆ పోపు గారు అందుకే ప్రారంభించారు. హల్లెలూయా. ఈస్టర్ భస్మ బుధవారం కూడా దేవుని బిడ్డల క్రిస్మస్ కంటే అతి పవిత్రమైనటువంటి దినము గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే అనేది క్రిస్మస్ కంటే కూడా గొప్ప పండుగ దినం. ఎందుకంటే పుట్టడం అనేది ఈజీ. దేవుని బిడ్డ అంటే
పుట్టడం ఎవరైనా పుడతారు, కానీ సిలువ మరణమే యేసు ప్రభు యొక్క గోల్. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడు సెలబ్రేషన్ చేసుకుంటాం. కానీ అసలైన దినము, లోక కళ్యాణం జరిగిన దినం ఏదంటే సిలువ. సిలువ ముందు కూడా గెత్సేమనిలో ఏమంటాడు తెలుసా దేవుడు? యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? తండ్రి, మీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించాడు. అంటే ఆ సిలువ అనేది అంత ప్రమాదమైనది, అంత బాధను కలిగించేది. ఆ యొక్క ఇంగ్లీష్ లో దేనిపెట్టారా, ఆ యేసు క్రీస్తు పడిన బాధను వర్ణించే వొకాబులరీ లేదు దేనిపెట్ట. ఏ వొకాబులరీ పెట్టినా కూడా తక్కువే. అంత వ్యధ, అంత బాధ యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనే తోటలో ఆయన చెమట రక్తంగా మార్చిపెట్టిందంట. ఇది జరిగింది అసలు సైంటిఫిక్ అయితే జరిగిందా? ఎవరన్నా అంత శ్రమ పడగలరా అంటే యేసుక్రీస్తు ఒక్కడే గెత్సేమనే తోటలో, మనం వెళ్ళే గెత్సేమనే తోటలో. హల్లెలూయా. నీవు నేను చూసిన గెత్సేమనే తోటలో దేవుళ్ళారా, యేసుక్రీస్తు ఒక్కడే ఆయన చెమట రక్తం వలె మారిపోయిందంట. అంత శ్రమ పొందాడు ఆయన. అందుకనే ఈ శ్రమను తట్టుకోలేకే ఆయన ఏమంటాడంటే, ఇంకా యేసుప్రభు పట్టుకోరా, యేసుప్రభుని ఇంకా కొట్టలేదు, యేసుప్రభుని ఇంకా బల్లెలతో పడవలేదు, యేసుప్రభుని కొరడాలతో కొట్టలేదు, యేసుప్రభు తల మీద ఇంకా ముళ్ళ కిరీటం పెట్టలా. ఇవన్నీ తలుచుకున్నాడు యేసుక్రీస్తు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను లేకపోతే ఈ పాత్రను నా ఎదురు నుండి తొలగించండి అని మళ్ళీ వెంటనే ఉండండి. అసలు నేను పుట్టింది ఎందుకు కదా? నేను పుట్టిందే చనిపోవడానికి. నేను పుట్టిందే సర్వ మానవాళిని రక్షించడానికి. అందరి పాపములు నా మీద వేసుకొని నేను చనిపోవడానికి కదా నేను వచ్చిందని చెప్పి వెంటనే ఉంటాడంటే ఆయన, నువ్వు తండ్రి నీ చిత్తమే నెరవేర్చబడు, సిద్ధించుగా. హల్లెలూయా. ఈ యొక్క లెంట్ డేస్ చాలా పవిత్రమైన దినాలు పెట్టారు. ఇప్పుడు వరకు ఉపవాసం లేకపోతే అట్లీస్ట్ నైట్ ఉండండి, పగలు ఉండదు ఉపవాసం. అంటే పగలు ఎవరో ఉపవాసం, నైట్ ఒక పూట లేపేసి ఏదో ఒక రోజు 2 రోజులు మీ ఇష్టం, వరుసగా వెళ్ళిపోతాయన్నా పర్లేదు. అబ్రహాము ఆది కాండంలో అబ్రహాము దగ్గరికి సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి దేవదూతలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో అంటున్నాడు అనమాట. ఏమనంటే, అయ్యా ఆ మాట చదవండి, ఒక మాట. ఆది కాండము 18వ అధ్యాయం చదవండి. 18:27. 1 minute టైం అయింది, ముగిస్తాను. చాలు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, అబ్రహాము, అయ్యా ఆల్రెడీ ఒక 80 మంది అంటే 70 మంది ఉంటే రక్షిస్తావా అంటే ఓకే అన్నాడు. మరలా దేవుణ్ణి డైరెక్ట్ గా స్వయంగా ఒక మనిషి ఎదురు ఉన్నట్లుగా అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా అక్కడ మరి ఆయన దేవుడు అంటాడు, 50 మంది నీతివంతులు ఉంటే ఆ సొదొమ గొమొర్రాను రక్షిస్తానంటాడు. మళ్ళీ అబ్రహాం ఏమంటాడంటే, 50 మంది కాదు కదయ్యా, నేను 50 అని అడిగాను, ఇంకొక 5 తగ్గితే ఆయన నువ్వు రక్షిస్తావంటే అనే ముందు ఏమంటాడు తెలుసా? ఆయన ఏమంటాడే, అయ్యా ధూళిని అంటాడు. ఇది అయ్యా నేను ధూళి వంటినవాడిని, నాకు తెలుసు నేను మట్టిలో నుండి తీయబడ్డవాడిని, నేను ఎక్కడి నుంచో దిగిరాలా. ఈ రోజున బంగారం పొలాలు, ఈ రోజున మంచి బట్టలు ఉన్నాయని, నేను పెద్ద గొర్రెలు లేకపోతే ఇదో సంపద ఉందని నేనేమో వెర్రవేయట్లేదయ్యా. నేను ఎక్కడి నుంచి కల్దీయ దేశం నుంచి వచ్చాను తెలుసు, నాకు ఏమి లేకుండా వచ్చి నన్ను నీవు ఆశీర్వదించో తెలుసు. అయినా కూడా నేనేమడుగుతుంటే ధూళి వంటి వాడినయ్యా. ఇదిగో 50 మందిలో ఒక 5 కన్నా తగ్గినా కూడా ఆ సొదొమ గొమొర్రాని నువ్వు నాశనం చేయకుండా ఉంటావంటే ఆయన తెలుసా 40 మంది ఉన్నా చేయనంటాడు. అబ్రహాం చూసారా, అంత గొప్ప భక్తుడు, దేవుని స్నేహితుడు కూడా. దేవునితో ఎలా నమ్రతతో దేవుడు, హల్లెలూయా, నమ్రతతో తగ్గించుకొని. హల్లెలూయా. యోనా గ్రంథంలో రాజు ఆ మంత్రులు ప్రజలందరూ గోరి పట్టు కట్టుకొని అందరూ కూడా ధూళి వాళ్ళ మీద వేసుకొని వాళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని విమోచించాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ధూళి మీద వేసుకొని గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో మనల్ని తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప అద్భుతాలు మన జీవితంలో చేస్తారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నేను అంటున్నాను, మనమందరం నూతన సంఘం, ఏంటి కొత్త నిబంధన సంఘం. మనకు గోనె అవసరం లేదు, అర్థమైందా? మనకు ధూళి అవసరం లేదు. వెళ్ళిపోయి ధూళి 4 సంచులు తీసుకొని అలవాటు. గోనె పట్ల ఇక్కడ దొరకవు అసలు, మన ఇండియాలో బేభత్సం ఉంటుంది. ఓకే, ఏం అవసరం లేదు. ఓకే, మనము ఆ స్వభావాన్ని తగ్గించుకొని ఎక్కడికి వెళ్ళాలంట? సియోన్లోనికి. ఎక్కడికి వెళ్ళాలి? ఇందాక ఎక్కడ చదివి యెషయా గ్రంథంలోని మళ్ళీ అంటూ ముగించేస్తాను. 61:3 చాలు. హల్లెలూయా. సియోన్లో దుఃఖించుకోవాలి. సియోన్లో ఎవరు ఉంటారంట? దేవుని జనాంగం ఉంటుంది. ఎవరు అంటారు? సియోన్ అంటే ఎవరు? కర్మేల్ చర్చే. నిజమే. ఆ గ్రేస్ చర్చ్ ఉందా? అది సియోనే. బేతేలు ఉన్నాయా? అవి సియోన్లే. మన ఇంటి దగ్గర మీ చర్చ్ ఉందా? అది సియోనే. మీ చర్చలు సియోనే. దేవుని మందిరం ప్రపంచంలో ఏదున్నా కూడా సియోనే. అంటే దేవుని మందిరములో ఎవరైతే దుఃఖించి ప్రలాపిస్తారో దేవుడు వాళ్ళకి ఏమిస్తారట? ఉల్లాస వస్త్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఉల్లాస వస్త్రాలు ఇస్తాడు. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి? ఎక్కడికి వచ్చి దుఃఖించాలి? సియోనికి, కర్మేల్లోనికి రావాలి. కర్మేలు విశ్వాసులు కర్మేల్లోనికి వచ్చి ఏ చర్చి వాళ్ళు ఆ చర్చిలోనికి వెళ్ళి మీరు కన్నీరు కారిస్తే సియోన్లో ఎవరుంటారండి? యేసయ్య ఉంటాడు. హల్లెలూయా. ఎవరుంటారు? దేవుడు ఉంటాడు, భగవంతుడు ఉంటాడు. ఆయన పేరే యేసు. హల్లెలూయా. ఆయన ఉంటాడు. భగవంతుడు ఉన్నప్పుడు ఆ భగవంతుడి సన్నిధికి వెళ్ళి మనము, అయ్యా నా దుఃఖం ఇది, నా బాధ ఇది, నా యొక్క మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి, నాకు వీసా లేదయ్యా, ఇదిగో ఎంతో బడ్జెట్ అప్పు చేసి వచ్చాను ఆయన, నా పిల్లలు చిన్నవారు చదువుతున్నారు, యూనివర్సిటీలో ఉన్నారు, లేకపోతే కాలేజీలో ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ ఇల్లు కట్టాలి, చాలా ఉన్నాయని ఎక్కడ నువ్వు చెప్పాలంటే దేవుని బిడ్డలారా సియోనులో చెప్పాలి. హల్లెలూయా. సియోనులో నువ్వు చెబితే నిన్ను మీరు తగ్గించుకొని రిక్తుడుగా నువ్వు చేసుకుంటే ఆయన నీకేమిస్తాడు? ఉల్లాస వస్త్రం. ఉల్లాసం అంటే తెలుసా నీకు? సంతోష వస్త్రాలు. హల్లెలూయా. లేచి నిలబడి, టైం అయిపోయింది.